హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రాజకీయపరమైన విమర్శలు లేకపోతే ఈ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు విసుక్కుంటున్నారు, ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు అన్న సమాచారం నేపథ్యము కావచ్చు. ప్రభుత్వం మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మనకు తెలుసు మెట్రో నేపథ్యం ఏం జరుగుతుంది అనేది నా వీడియోలు చూసే వాళ్ళందరికీ రెగ్యులర్గా తెలుస్తుంది. కానీ నేను షార్ట్ కట్గా కొంత నేపథ్యం కూడా చెప్తాను మెయిన్ కంటెంట్ చెప్పే ముందు. ప్రధానంగా మనకు తెలుసు 2017లో మెట్రో మొదటి దశ ప్రారంభమైంది. ఆ తర్వాత 7-8 ఏళ్లు పూర్తవుతున్నా కూడా రెండో దశకు సంబంధించి క్లియర్ కట్గా అడుగులు ముందుకు పడడం లేదు. గత ప్రభుత్వం ఏమో ఎలాంటి డిపిఆర్ ఇలాంటి సర్వే ఏమీ లేకుండా ఒక భూమి పూజ చేసి పారేసింది, విమానాశ్రయానికి ఎక్స్టెన్షన్ చేస్తామని. ఈ ప్రభుత్వం ఏమో డిపిఆర్ నివేదిక ప్రిపేర్ చేసి 2 దశలకు సంబంధించి, అంటే రెండో దశలో పార్ట్ 1, పార్ట్ 2కు సంబంధించి మొత్తం 8 కారిడార్లకు సంబంధించి డిపిఆర్ ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపి సెంట్రల్ గవర్నమెంట్ను ఇంకా అప్రూవల్ ఇవ్వట్లేదని నిందిస్తూ కూర్చుంది. కానీ వాస్తవం ఏంటి అంటే, మొదటి దశలో భాగస్వామి అయిన ఎల్ఎన్టీ విషయం ఏంటి అని కేంద్ర ప్రభుత్వం అడగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఏం చేద్దామని ఆ తర్వాత కొన్ని రోజులు దాని మీద టైంపాస్ చేసి ఓవరాల్గా ఒక డెసిజన్ తీసుకొని ఎల్ఎన్టీని ఒక 15,000 కోట్ల భారంతో వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. 13,000 కోట్ల రూపాయలు వాళ్ళ రుణాన్ని టేకప్ చేయడం, 2,000 కోట్ల రూపాయలు వాళ్లకు డబ్బులు ఇవ్వడం, ఈ రకంగా 15,000 కోట్ల భారాన్ని భుజానికి ఎత్తుకొని ఎల్ఎన్టీని సాగనంపే ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. ఎల్ఎన్టీని సాగనంపాలంటే అంత ఈజీ కాదు. రకరకాల ఆర్థికపరమైన అంశాలు మదింపు చేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దానికి తోడు ఎల్ఎన్టీకి భూములు కూడా కేటాయించారు. 268-69 ఎకరాలు కేటాయిస్తే వాళ్ళు ఒక 59 ఎకరాలు వాడుకొని మిగతాది వాడుకోలేదు. సో దాన్ని కూడా గుర్తించి దాన్ని వెనక్కి తీసుకొని ఆ 269 ఎకరాలను ఎక్కడైనా పెట్టి ఈ రుణం తీసుకొచ్చి ఇప్పుడు సెకండ్ ఫేజ్ తీసుకురావాల్సిన నిర్మాణం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 8 కారిడార్లు తెలుసు మనకు. సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 కింద అతిపెద్దది 36.8 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా, కర్మాన్ ఘాట్ మీదుగా, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇది పెద్దది. తర్వాత మిగిలిన 5 మాత్రం ఎక్స్టెన్షన్, మిగతా 4 మాత్రం ఎక్స్టెన్షన్స్. ఒకటి ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, తర్వాత రాయదుర్గం నుంచి నానక్రామ్గూడ, కోకాపేట వరకు, తర్వాత ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు, తర్వాత మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు. ఇవి 4. ఇవి కాకుండా మళ్ళీ పార్ట్ బి కింద 3 కారిడార్లు పెట్టారు. ఇవి 3 పెద్దవే, ఎందుకంటే ఒకటి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ దాకా 24 కిలోమీటర్లు, 24.5 కిలోమీటర్లు. తర్వాత జేబీఎస్ నుంచి షామీర్పేట దాకా 22.5 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి ఇది ఒక 40 కిలోమీటర్లు. ఇవి పార్ట్ బి కింద పెట్టి పంపించారు. బట్ ఏ తర్వాత ఇవి బయటపడాలి, ఈ డిపిఆర్ కేంద్రం ఓకే చెప్పాలి అంటే ముందు ఎల్ఎన్టీని బయటకు పంపాలి. ఆ బయటకు పంపిన దాన్ని ఏ ప్రాతిపదికన పంపారనేది ఆ డీటెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెకండ్ ఫేజ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకొక ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్న సమాధానం ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. రైట్, మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి, రీజనబుల్ ప్రైసింగ్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయండి. మరీ ఘోరంగా తక్కువ ప్రైసులు చూడొద్దు, మరీ అబ్నార్మల్ ప్రైసులు చూడొద్దు, మిడ్ రేంజ్లో చూడండి. సో ఖచ్చితంగా మంచిగా లాభపడతారు. యాచారం వైపు అద్భుతమైన ప్రగతి అండ్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి యాచారం, మల్కీస్గూడ, కొత్తపల్లి, తర్వాత మేడిపల్లి, నానక్ నగర్ ఈ ఏరియాలో మిడ్ రేంజ్లో ఇన్వెస్టర్లకి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఇటువైపు శ్రీశైలం రోడ్లో వస్తే కందుకూరు దాటిన తర్వాత ముచ్చర్ల కావచ్చు, కడతాలు కావచ్చు, తర్వాత ఉట్లపల్లి ఈ ఏరియాలో, అంటే శ్రీశైలం రోడ్డుకు లెఫ్ట్ సైడ్, సాగర్ రోడ్డుకు రైట్ సైడ్ ప్రాంతాలు నేను చెప్తున్నాను. ఇవి ఇంకా మిడ్ రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ సమిట్ తర్వాత అందరూ పెంచేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ ప్లేస్లో కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. ఎవరు పెంచేస్తున్నారంటే నేను ఇందాక చెప్పాను కదా, తుక్కుగూడ నుంచి మనకు కందుకూరు దాకా ఉన్న వెంచర్లు అబ్నార్మల్గా గ్లోబల్ సమిట్ చూసుకొని అందరూ 5,000 నుంచి 10,000 పెంచారు ప్రీమియం ప్రాజెక్టులు. ఇంకా మిడ్ రేంజ్ ప్రాజెక్టులు 1-2 దగ్గర ఆగున్నాయి కాబట్టి అవి ఇంకా అందుబాటులో ఉన్నాయి. మిడ్ రేంజ్ ఇన్వెస్టర్లకి అవి అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే 20 నుంచి 40 లక్షల మధ్య ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. కడతాలు, ముచ్చర్ల, తర్వాత ఉట్లపల్లి ఏరియాలో ఉన్న వెంచర్లు చూడొచ్చు. తర్వాత అటు సాగర్ రోడ్డు వైపు చూస్తే యాచారం, మల్కీస్గూడ, మేడిపల్లి, నానక్ నగర్, కొత్తపల్లి ఈ ఏరియాలో చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక మెట్రోకు సంబంధించి భవిష్యత్తులో మెట్రోను ఒక
ప్రత్యేకమైన కార్పొరేషన్గా ఏర్పాటు చేసి దాని ద్వారా నిర్వహించాలని, అది ఒక ఇండిపెండెంట్ అథారిటీగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో కూడా ఈ రకంగానే ఢిల్లీ మెట్రో ఉండడం వల్ల ఎంత వేగంగా విస్తరించిందో. 20 ఏళ్ల కింద మనం ఢిల్లీ మెట్రో 1-2 రూట్లలో చూస్తే ఇవాళ ఆల్మోస్ట్ ఎంటైర్ న్యూఢిల్లీ కవర్ అయిపోయే రకంగా న్యూఢిల్లీలో మనకు ఎక్స్పాండ్ అయింది. ఒక టైంలో న్యూఢిల్లీ తర్వాత అత్యధికంగా డిస్టెన్స్ ఉన్న మెట్రోగా మన హైదరాబాద్ ఉండేది 2018 ఆ ప్రాంతంలో, మొత్తం 69.5 కిలోమీటర్లతో. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 ప్లేస్కి వెళ్ళిపోయింది. మన తర్వాత మెట్రోను పట్టాలెక్కించిన ప్లేసెస్ కూడా రాష్ట్రాల చొరవతో ముందుకెళ్లిన పరిస్థితి. హైదరాబాద్ మాత్రం వెనుకబడింది. ఇప్పుడు లేటెస్ట్గా దీని ప్రకారం ఏం చేయబోతున్నారంటే, కార్పొరేషన్గా హైదరాబాద్ మెట్రో త్వరలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి, నిర్వహణ, నిధులు అంతా కార్పొరేషన్కే. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తరహాలో ఏర్పాటు. రెండో దశకు భూసేకరణ అవసరం చాలా తక్కువ. ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట ప్రాంతాల్లోనే 70% అవసరం ఉంటుంది. మిగతా చోట్ల 30% కూడా రిక్వైర్మెంట్ లేదు అన్నది మనకు దీని ద్వారా తెలుస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో మెట్రో రైల్ నెట్వర్క్ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాటి విస్తరించడంతో మెట్రో రైల్ నెట్వర్క్ కూడా అదే స్థాయికి విస్తరించాలని 2047 కల్లా దాదాపు 400 కిలోమీటర్ల మేరకు హైదరాబాద్లో మెట్రో రైలును నిర్మాణం చేయాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాని నిర్వహణ, దాని నిధుల సమీకరణ, దానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు దానికి అదే చేసుకుంటుంది ఇండిపెండెంట్ అథారిటీగా. ప్రభుత్వం నోడ్ ఇస్తే చాలు ఒక అనే దాంట్లో ఇది తీసుకుంటున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ తరహాలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత, అంటే కార్పొరేషన్ అంతా ఏర్పడి సెకండ్ ఫేజ్ పట్టాలెక్కిన తర్వాత ఫస్ట్ ఫేజ్ను కూడా దీనిలో కలుపుతారు. ఆ రకమైన ఆలోచనతో ముందుకెళ్తుంది. మొత్తం అన్ని పనులన్నీ పూర్తయ్యాక మొదటి దశ, రెండో దశను కార్పొరేషనే పర్యవేక్షించింది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దశ మెట్రోకు భూసేకరణ కూడా తక్కువ స్థాయిలో అవసరం పడుతుందని నిర్ణయం తీసుకున్నారు. నాగోల్, ఎల్బీ నగర్ మీదుగా విమానాశ్రయం వరకు నిర్మిస్తున్న కారిడార్కు, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు చేపడుతున్న కారిడార్కు మాత్రమే 70% భూములు సేకరించాల్సిన అవసరం ఉంది. మిగతా చోట్ల మాత్రం పెద్దగా భూసేకరణ రిక్వైర్మెంట్ లేదు అనేది చెప్తున్న పరిస్థితి. తర్వాత ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మెట్రో రైలు వ్యవస్థ నుంచి ఎల్ఎన్టీని బయటకు పంపడానికి, ఆస్తుల మదింపు, ఆర్థికపరమైన వ్యవహారాలు చూడడానికి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని కూడా నియమించారు. ఐడిబిఐ బ్యాంకు దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ఎల్ఎన్టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టు నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో ఆ సంస్థ అధీనంలో ఉన్న భూములు, ఆస్తులను లీగల్గా అసెస్మెంట్ చేపట్టేందుకు ఐడిబిఐ కన్సల్టీ కింద బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సదరు సంస్థ మదింపు పనులు ముమ్మరం చేసింది. 2 నెలల్లో లీగల్ అసైన్మెంట్ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ అసైన్మెంట్ కోసం వేరే కన్సల్టెన్సీని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో దీనికి కన్సల్టెన్సీని నియమిస్తామని అధికారులు చెబుతున్నారు అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఆస్తుల సేకరణ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు క్లియర్ కట్గా చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో కొంత అడుగులు వేగంగా ముందుకు పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తారు కాబట్టి సో ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. కానీ డబ్బుల పరంగా మాత్రం సెకండ్ ఫేజ్ పార్ట్ 1కు 24,269 కోట్ల రూపాయల అవసరం. తర్వాత పార్ట్ బి కింద 19,579 కోట్ల అవసరం. రెండు కలిపితే నా సామిరంగా 44,000-45,000 కోట్లకు పోతుంది. చూడాలి మరి. సో మొత్తం మీద ప్రాజెక్ట్ను 50-50 జాయింట్ వెంచర్గా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. సో మెయింటెనెన్స్ మాత్రం ఇది ఉంటుంది. డీటెయిల్డ్ డిపిఆర్కి సంబంధించిన వర్కౌట్ కూడా మొదలవుతుంది. 1 పాయింట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్, టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయనుకోండి. ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం కారిడార్లో మొదటి దశ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో చేపట్టిన ఎల్ఎన్టీకి ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కింద నగరంలో వివిధ ప్రాంతాల్లో 269, ఇందాక చెప్పాను కదా, 269 ఎకరాలు కేటాయించింది. ఫలక్నుమా ప్యాలెస్ వద్ద ఇస్తామని చెప్పిన 57 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఎల్ఎన్టీకి తమకు ఇచ్చిన 212 ఎకరాల్లోనే కమర్షియల్ డెవలప్ చేసింది. ఇందులో భాగంగా హైటెక్ సిటీ ఒకటి, రాయదుర్గం ఒకటి, ఎర్రమంజిల్ ఒకటి, పంజాగుట్ట ఒకటి, ముసారంబాగ్లో 5 మాల్స్ నిర్మించింది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి. సో దీని నుంచి బయటకు పంపిస్తున్నారు కాబట్టి వాటిని టేక్ ఓవర్ చేయడం, ఆ 212 ఎకరాల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకొని సెకండ్ ఫేజ్లో దాన్ని ఇన్వెస్ట్ చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. తర్వాత డిస్టెన్స్ ఎంత అనేది కూడా చెప్తున్నారు ఇక్కడ, కానీ ఇంకా అది అంతా చెప్తూ ఉంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. ఏ కారిడార్లో ఎంత పెరుగుతుంది అనేది నేను ఇందాక చెప్పాను. నాగోల్ నుంచి మెట్రో స్టేషన్ వరకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు. మిగతా కారిడార్ల ఎక్స్టెన్షన్ మాత్రం 7 నుంచి 13 కిలోమీటర్ల మధ్య ఉన్నాయి. ఆ తర్వాత ఇక అతిపెద్ద మళ్ళీ లాంగెస్ట్ అని అంటే అటు
అటు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 24.5 కిలోమీటర్లు, ఇటు జేబీఎస్ నుంచి షామీర్పేట 22.5 కిలోమీటర్లు, ఇటు ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి. ఇవి అన్నీ పూర్తయితే కొద్దిగా పర్వాలేదు, హైదరాబాద్ మెట్రో బాగానే ఉంటుంది. కానీ ఎప్పటి వరకు పూర్తవుతాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా కార్పొరేషన్ ఏర్పాటు కావాలి, ఎల్ఎన్టీని బయటకు గెంటేయాలి, ఆ తర్వాత కేంద్రాన్ని ఏదో రకంగా మచ్చిక చేసుకొని అనుమతులు తెచ్చుకోవాలి, తర్వాత రుణం తెచ్చుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత పట్టాలెక్కాలి. ఇదంతా జరిగేసరికి 1 year కూడా పట్టే అవకాశం అయితే ఉంది. నేను అనుకుంటున్నా 2026 నవంబర్ డిసెంబర్ కల్లా మెట్రో సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితే సంతోషమే. అక్కడ నుంచి ఒక 3-4 ఏళ్ళు కన్స్ట్రక్షన్ పెట్టుకున్నా కూడా మనం 2028-29 కల్లా సెకండ్ ఫేజ్కి సంబంధించి జర్నీ చేసే అవకాశం ఉంది. అప్పటికి ఏదో సామెత ఉంది మళ్ళీ ఎందుకులే కానీ, సో అట్లా ఉంది పరిస్థితి. మెట్రోకి సంబంధించి చాలా కీలకమైన డెసిజన్ అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.